ప్రభువునందు ప్రియులారా, బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరును మా కొరకు, మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం నుండి 24వ వచనం వరకు గల ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం. శ్రద్ధగా వినండి. ఈ అధ్యాయంలో వివాహ జీవితమును గూర్చిన ఉపదేశాలను అపోస్తలుడైన పౌలు గారు తెలుపుతూ ఉన్నారు. కొరింథీయులు వివాహ సమస్యను గురించి బహుశా పౌలుకు లేఖ రాసి ఉండవచ్చు. క్రైస్తవులు కాగోరు వారు అసలు వివాహమే చేసుకొనకుండా ఉంటే మంచిది కదా అని ప్రశ్నించి ఉండవచ్చు. దానికి పౌలు యొక్క జవాబు ఇక్కడ ఈ పత్రికలో ఇస్తున్నాడు. పౌలు జవాబు పూర్తిగా ఆచరణీయమైనది. మీరు కొరింథీ పట్టణములో ఎదురయ్యే శోధనలను తప్పించుకొనుట కష్టమని మరవకండి. శరీర స్వాభావిక కోరికలను అదుపు చేసుకొనలేక జారత్వమనే వ్యభిచారములో పడుట కంటే వివాహం చేసుకొనుట ఉత్తమమని సలహా ఇచ్చాడు. లోకంలో జారత్వములు జరుగుచున్నవి. క్రైస్తవులు వాటిని చూచి పాపం చేసే ప్రమాదమున్నది. కనుక ప్రతి పురుషునికి సొంత భార్య, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండుట మేలు. కొరింథీయుల సందేహము, వివాహితులు క్రైస్తవులైతే వారు లైంగిక కోరికను నిరోధించాలి, విడిచిపెట్టాలి, దూరంగా ఉండాలని తలంచుచున్నారు. దేహము అపవిత్రమైనదన్న భావంలో ఉండి ఈ ఆలోచన వారికి కలిగి ఉండవచ్చు. పౌలు దానికి చక్కని జవాబు ఇచ్చాడు. భార్యాభర్తలు జీవిత భాగస్వాములు. వివాహమైన తరువాత భార్యాభర్తలు ఏక శరీరము కనుక భర్తకు వేరుగా భార్య, భార్యకు వేరుగా భర్త ఉండుటకు వీలు లేదు. భర్త పైన భార్యకు, భార్య పైన భర్తకు అధికారం ఉంటుంది. భార్యాభర్తలు ఒకరికి ఒకరు వారి వారి ధర్మములు నడపవలసి ఉంది. ఒకవేళ ప్రార్థన చేయుటకు కొంత ఎడమగా ఉండవచ్చు. అది కూడా ఇద్దరి సమ్మతి పైననే ఆధారపడి ఉండాలి. ఇరువురిలో ఎవరు మనస్సు నిలుపలేకపోయినను తిరిగి కలుసుకొనవచ్చును అని పౌలు తన హితోపదేశాన్ని తెలియపరిచాడు. మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను అని పౌలు తెలుపుటలో ఉద్దేశమేమి? పౌలు వివాహితుడై ఉండవచ్చునని ఊహించుటకు ఆస్కారం ఉన్నది. పౌలు రబ్బీ లేదా బోధకుడు. పౌలు యూదా మత నియమమును బట్టి ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేయువారు వివాహము చేసుకోరు. పౌలు తర్వాత చేసుకుని ఉండవచ్చు అని కొందరంటారు. పౌలు సన్హెద్రిన్ సభలో సభ్యుడై ఉండవచ్చు. క్రైస్తవులకు వ్యతిరేకంగా ప్రధాన యాజకుల నిర్ణయాలతో సమ్మతించాడు. సన్హెద్రిన్ సభ సభ్యులు వివాహితులై ఉండాలన్న నియమము కూడా ఉంది. బహుశా పౌలు భార్య మరణించి ఉండవచ్చు. అందుకనే 7వ అధ్యాయం 8వ వచనంలో నా వలె ఉండుట వారికి మేలని పెళ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నానని తెలుపుటలో పౌలు భార్య మరణించి ఉండవచ్చునని, తర్వాత పౌలు వివాహం చేసుకొనకుండా అలాగే ఒంటరిగా మిగిలిపోయి ఉండవచ్చని కొందరు తలంచుచున్నారు. ఈ పత్రికలోనే పౌలు విశ్వాసి అయిన భార్యను
వెంటబెట్టుకుని వెళ్ళుటకు నాకు హక్కు లేదా అని ప్రస్తావించుచున్నాడు. మరొక విధంగా పౌలుకు వివాహమైనది, కానీ అతను క్రైస్తవుడైన తర్వాత తన భార్య పౌలును విడిచి విడాకులిచ్చి వెళ్ళిపోయింది. తర్వాత పౌలు వివాహ జీవితంపై మనసు చంపుకొని పూర్తిగా తన జీవితమును ప్రభువు పరిచర్య కొరకు అంకితం చేశాడని కొందరు పండితుల యొక్క అభిప్రాయం. విధవరాండ్రు మనసు నిలుపలేని ఎడల పునర్వివాహం చేసుకొనవచ్చునని సలహా ఇచ్చి వితంతు పునర్వివాహాన్ని ప్రోత్సహించాడు. పౌలు వివాహితులైన భార్యాభర్తల మధ్య ఉండవలసిన ఐక్యతను గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. భార్యాభర్తలు విడిపోవుట, ఎడబాయుట దేవుని చిత్తము కాదని నొక్కి చెప్పుచున్నాడు. భాగస్వాములలో ఒకరు అవిశ్వాసి అయిన ఎడల విశ్వాసి వలన మార్చబడుటకు వారు కలిసి జీవించాలని ఆదేశిస్తున్నాడు. యేసు విడాకులను వ్యతిరేకించుటను బట్టి మార్కు సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలోను, లూకా సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలోను వివాహితులు విడిపోవుటను ఇక్కడ పౌలు వ్యతిరేకిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఒకవేళ వారు విడిపోవుట తప్పనిసరి అయితే తిరిగి వేరొకరిని వివాహం చేసుకునరాదని హెచ్చరిస్తున్నాడు. కొరింథీ సంఘంలో క్రైస్తవ విలువలు పతనము కాకుండా కాపాడుటకు పౌలు కఠినముగా తెలియచేసి ఉండవచ్చు. విశ్వాసి మరొక విశ్వాసితో వివాహం చేసుకున్న వారిని గూర్చి పౌలు తన వ్యక్తిగత అభిప్రాయం ఇచ్చాడు. ప్రభు ఈ విషయమును గురించి చెప్పలేదు. బహుశా కొరింథీ సంఘములో విశ్వాసి అవిశ్వాసితో కలిసి జీవించరాదు అన్న అభిప్రాయమే ఉండవచ్చు. భార్యాభర్తలలో ఒకరు ప్రభువును విశ్వసించి మరొకరు నమ్మకపోతే విడాకులు తప్పనిసరిని భావించుచున్నారు. దీనిని బట్టి క్రైస్తవేతరులు క్రైస్తవ మతము కుటుంబాలను విచ్ఛిన్నము చేయుచున్నదని విమర్శించేవారు. విశ్వాసి అవిశ్వాసితో వివాహాలు సమస్యలతో కూడిన మాట వాస్తవమే. పౌలు ఈ సమస్యను ఆలోచించి తెలివైన సమాధానం ఇచ్చాడు. అట్టి దంపతులు కలిసి జీవించుటకు కష్టపడితే కలిసి ఉండనివ్వమని సూచించాడు. కలిసి జీవించుట వారు కష్టమనుకుంటే విడిపోవచ్చని కూడా సూచించాడు. పౌలు మంచి తలంపును మన ముందు ఉంచాడు. అవిశ్వాసి అయిన భాగస్వామి విశ్వాసి అయిన భాగస్వామి ద్వారా పవిత్రపరచబడవచ్చు. విశ్వాసంలోనికి వచ్చే అవకాశం కూడా ఉంది. క్రైస్తవ మతము బోధించు కృప విశ్వాసి ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి తన భాగస్వామిని మార్చును. ఇలాంటి వివాహాల ద్వారా అవిశ్వాసి ఆత్మను రక్షణ మార్గంలోనికి నడిపించు అవకాశం ఉన్నదని తలంచాడు. పౌలు అభిప్రాయంలో సువార్తీకరణ అనున్నది తన ఇంటితో, తన భార్య భర్తతో ఆరంభం కావాలి. విశ్వాసి అయిన భార్య అవిశ్వాసి అయిన భర్తను ప్రభువులోనికి నడిపించే సువార్తికురాలుగా మారాలి. అలాగే భర్త భార్యను ప్రభువునొద్దకు నడిపించాలి. ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో దేవుని చేత పిలువబడ్డాడో ఆ స్థితిలోనే దేవుణ్ణి మహిమపరచాలి. సున్నతి గలవానిగా పిలువబడితే దానిని విడిచిపెట్టరాదు. సున్నతి లేనివానిగా పిలువబడితే దానిని పొందనవసరం లేదు. దాసునిగా పిలువబడితే లోకపు దాస్యము నుండి విముక్తుడవై క్రీస్తు దాస్యములోనికి మారాలి అని బోధించుచున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో మనము విందాం. ప్రార్థన. జీవము గల మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీ పాదముల చెంత మిమ్మను స్తుతించి ఘనపరుస్తూ ఉన్నాం. ప్రతిదినము శ్రద్ధ కలిగి ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను, వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. తీవ్రమైన అనారోగ్య సమస్యల చేత బాధపడుచున్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. సుడిగుండం లాంటి సమస్యల చేత బహుబాధపడుచున్న బిడ్డలపై మీ కనికరము చూపి సహాయము దయచేయమని, ఎదురాడు ఆటంకములను దూరపరచమని యేసు నామములో
ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.